ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలను కాదని చెప్పి నరసరావుపేట జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ యాదవ్ నిలబెట్టడం జరిగింది. ఆయన కృష్ణదేవరాయలు పార్టీ మారి వెళ్ళి సీటు ఇవ్వను అన్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కుని పోటీ చేయడం జరిగింది. కడప నుంచి పుట్ట మధుసూదన్ యాదవ్ గారి తనయుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు 2 పార్లమెంటు సీట్లు ఇచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు ఒక సీటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కులాల్లో యాదవ్ కులం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకి సముచిత స్థానం కల్పించినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు నాకు ఇటు పక్కన గొర్రెల శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఇటు పక్కన ఖాళీ ఉన్నారు. వీళ్ళిద్దరూ నాకన్నా 10 ఏళ్ళు చిన్నాళ్ళు అనుకుంటా, నీకన్నా ఖాళీకి ఇంకా చిన్నాడు అనుకుంటా. ఇక్కడ నేను బాగా దగ్గర నుంచి చూసినటువంటి కమ్యూనిటీలో యాదవ కమ్యూనిటీ ఒకటి. మా గొర్రెల శ్రీను మా ఖాళీని పట్టుకొని ఎట్టగొట్ట వాళ్ళ ముందు పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున యాదవ్కి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించినట్టు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రిని చేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే మంచి మాటగారి, ఉన్నటువంటి సబ్జెక్ట్ని బాగా ప్రమోట్ చేయగలడు. ఈ బీసీ వర్గాలని ఆదరించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటాడు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయింది. చంద్రబాబు నాయుడు గారు గద్దెరామ్మోహన్ భార్యను పెట్టాడు పోయినసారి 2014లో ఓసీ లేడీ జనరల్ అయితే బీసీకి ఇవ్వాలని చెప్పి గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక్కడ ఆ రకంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా బీసీ సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు మమ్మల్ని నమ్మండి. ఈ గుడివాడ మున్సిపాలిటీలో ఎప్పుడో కటారి సత్యం గారు మున్సిపల్ చైర్మన్ చేశాడు 2 టైమ్స్. ఆ తర్వాత ఇంతవరకు 1968, 63 తర్వాత ఎవరో మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ చేయలేదు. తప్పకుండా బీసీ అయితే గుడివాడ మున్సిపాలిటీ యాదవుల్ని మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ మాటిస్తూ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గుడివాడ నియోజకవర్గంలో యాదవులకి రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే 3 మండలాలు ఉంటే 2 జెడ్పీటీసీలు యాదవులకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్గా మరి గొర్రెల శ్రీనివాస్ గారిని, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా మెరుగుమాల ఖాళీ గారిని, అదేవిధంగా మన కృష్ణా గుడివాడ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా డొక్కు రాంబాబు గారిని, అనేక పదవుల్లో యాదవుల్ని సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మీద 7 మంది ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలు కానీ పోటీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని ఓడిస్తాకి 6గురిని కమ్మ వాళ్ళనే పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలని చెప్పి, గుర్తించాలని చెప్పి ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి యాదవ సోదరుడికి, సోదరీమణికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.